ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో శక్తి స్తోత్రాలు అనే వాటిని గురించి, ఆ విశేషాల గురించి తెలుసుకోబోతున్నాం. శక్తిని పరతత్వంగా బోధించిన స్తోత్ర గ్రంథాల్లో ప్రసిద్ధమైంది సౌందర్య లహరి. సుందర భావమే సౌందర్యం. పరబ్రహ్మతత్వాన్ని చెప్పేటప్పుడు సత్యం, శివం, సుందరం అంటారు. సత్యం అంటే ఉన్నది, శివం అంటే మంగళకరమైంది, సుందరం అంటే అందమైనది, దర్శనీయమైంది అన్నమాట. ఇక్కడ ఆ సుందర రూపాన్ని, ఆ దర్శనీయమైనటువంటి రూపాన్ని ప్రదర్శిస్తున్నారు, మనకు అందిస్తున్నారు శంకరులు. అందువల్ల ఇందులో స్తుతింపబడిన దేవత ఆ పరబ్రహ్మ తత్వాన్ని కలిగిన పరబ్రహ్మ స్వరూపిణి అనడంలో సందేహం లేదు. అయితే భక్తిలో ఒక భాగంగా వస్తోంది కనుక అమ్మ ఆమె ఈ జగత్తును నియంత్రించే ఈశ్వరి, పరమేశ్వరి అని చెప్పవచ్చు. శంకరులు ప్రథమ శ్లోకంలోనే, మొట్టమొదటి శ్లోకంలోనే ఈ భావాన్ని చెప్తున్నారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శివుడు శక్తితో కలిసినప్పుడే సృష్టి చేయడానికి సమర్థుడవుతాడు. అలా కలవకుంటే స్పందించడానికి కూడా ఆయన అశక్తుడే. కనుక హరిహర బ్రహ్మాదుల చేత ఆరాధింపబడదగినటువంటి నీకు నమస్కరించడానికి కానీ, నిన్ను స్తుతించడానికి కానీ అపుణ్యునికి, అంటే ఆ పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ ప్రభావము లేని వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? అంటే నీ అనుగ్రహం లేకపోతే శివుడు కూడా కదల్లేడు, ఈ సృష్టే చెయ్యలేడు. అట్లే నేను శంకరుడు అన్నమాట. ఆది శంకరాచార్యుల వారు చెప్తున్నారు, నీ అనుగ్రహం లేకపోతే ఈ కవితారూప స్తోత్ర సృష్టి చెయ్యలేను కదా. నీ అనుగ్రహమే నా పుణ్యం. అట్టి పుణ్యవంతుణ్ణి గనక ఈ సౌందర్య లహరిని సృష్టించగలిగాను తల్లి అని శంకరుల భావం. ఇక్కడ చివరి శ్లోకం, ఈ సౌందర్య లహరిలో చిట్ట చివరి సమర్పణ శ్లోకం కూడా ఒకటి ఉంది. దాన్ని అనుసంధించుకుంటే ఇక్కడ ఈ సమన్వయం కుదురుతుంది బాగా. త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం అని అన్నారు. అమ్మా, నీవిచ్చిన వాక్కులతో ఇది నిన్ను స్తుతించడమే. ఇది ఈ వాక్ పూజ. సూర్యునికి దీపజ్వాలతో నీరాజనం ఇచ్చినట్లు అని అన్నారు. కనుక ఇది నీవిచ్చిన అనుగ్రహాన్ని, నీవిచ్చిన ఒక మహాశక్తిని నీకు నైవేద్యంగా సమర్పించటమే అని, ఇది అమ్మ అనుగ్రహమని శంకరులు భావించారు. ఇక హరిహర బ్రహ్మలు 3 గుణాలకు, సత్వ రజస్తమో గుణాలకు సంకేతాలు. వారు ఆమెను ఆరాధిస్తున్నారు అంటే ఆమె త్రిగుణాతీతురాలైన ఒక ఆదిశక్తి అన్నమాట. ఇక్కడ సాధారణంగా హర, శివ శబ్దాలను సమానంగా చూస్తాం మనం. అయితే ఈ శ్లోకంలో ఈ 2 శబ్దాలు ప్రత్యేకార్థంగా వాడబడ్డాయి. తమోగుణ ప్రధానుడుగా ఉన్నవాడేమో హరుడు, శివశక్త్యాయుక్తో అన్న చోట ఉన్నటువంటి శివశబ్దమేమో వేరు. ఈ 2 శబ్దాలు ఒక్కటి కాదు, ఒక్కరు కాదు. శివుడేమో త్రిగుణాతీతుడు, హరుడేమో కేవలం సంహార కార్యం మాత్రం నిర్వహించే
తమోగుణ ప్రధానుడు. కనుక ఇద్దరూ వేరువేరు తత్వాలకు ప్రతినిధులు అని ఇక్కడ గ్రహించాలి. ఇక ఆదిశక్తి శివుడు ఇద్దరూ త్రిగుణాతీతులే అంటే ఒక్కరే అని అర్థం. ఇది గొప్ప అంతరార్థం కలిగినటువంటి భావన, అర్ధనారీశ్వర తత్వం అన్నమాట. దాన్ని మనం భావన చేయడం చాలా మన ఊహకు అందదేమో అనిపిస్తుంది. అంత గొప్ప స్థితి కనుక అది. వారు నిర్గుణ పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఏ గుణము లేనటువంటి స్థితిలో, పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు ఏకస్వరూపం, అంటే ఒక్కటిగానే ఉంటారు వారు. అక్కడ అద్వైతం అంటారు. ఇంకా రెండవ భావన అనేది లేదు. అయితే సృష్టి చెయ్యాలి అనే సంకల్పం కలిగినప్పుడు అప్పుడు రెండుగా అవుతున్నారు వారు. అందులో ఎవరు ముందు అయ్యారు, ఎవరు తరువాత, ఈ భావన ఉండదు. అక్కడ రెండుగా అవుతున్నారంతే, ఒకేసారి అవుతారు. ఆ సంకల్ప రూపిణి పార్వతీమాత అని అంటారు. సంకల్పమే లేకపోతే శివత్వమే మిగులుతుంది కనుక శివుణ్ణి నిర్గుణుడు అని అంటారు. కనుక అక్కడ శివత్వమే, అక్కడ శివుడు పురుషుడా స్త్రీయా కాదు, శివత్వం అంటాం. అందుకనే దాన్ని అక్కడ వ్యవహారం కోసం మనము శివుణ్ణి పురుష రూపమని, శివత్వమని అనుకుంటాం. అట్లాగే ఇక్కడ సంకల్ప రూపంలో వచ్చింది కనుక అమ్మను పార్వతీమాత అనుకుంటున్నాం. నిజానికి పరబ్రహ్మ నుండి సంకల్ప రూపంగా యువతలికి వచ్చినటువంటి మరొక పరబ్రహ్మ స్వరూపం అని అర్థం అన్నమాట. కనుక ఈ సృష్టి రూపమైనటువంటి ఒక మహా సౌందర్యం ఇది. ఈ సౌందర్యానికి, ఈ బ్రహ్మ సౌందర్యానికి, బ్రాహ్మీ సౌందర్యానికి ఆది కారణం పార్వతీమాత సంకల్పమే. కనుక ఈ శక్తి స్తోత్రం ఒక సౌందర్య లహరిగా ప్రవహించింది. ఓం నమో వెంకటేశాయ.